ఏంటండి అది డబల్ అలా ఎలా వచ్చిందండి పైకి? ఇలా ముందు చిన్న మొక్క వేసానండి. ఇది 6 years అవుతుంది ఇందులో వేసి. అందులోనే ఉంది 6 years 6 years నుంచి ఇందులోనే ఉంది. ఇంత పెద్ద దానికి ఎక్కడి నుంచి వస్తుందో దీనికి బలం తెలియదు. చాలా ఎక్కువ బలం ఏం వెయ్యను దీనికి, అన్నిటితో పాటే వేస్తాను. దీనికి కూడా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. కానీ ఇది ఇంత బాగా బలంగా పెరిగిందండి. పైకి అదే దానికి స్టెమ్ కాండం తోటే పైకి వచ్చేసింది. చూడండి ఇలా కిందవన్నీ కట్ చేసి ఇది కూడా మొక్కలకి ఇస్తానండి నేను. ఇది కూడా కట్ చేసి ఒక 4-5 రోజులు ఉంచేసి ఆ నీళ్లు కూడా చాలా మంచిది మొక్కలకి. ఎట్లా అండి ఇప్పుడు మనము కట్ చేసేసి వాటిని ఆ జెల్ మనము పెట్టాలా? జెల్ మనం నీళ్ళలో పీసెస్ లాగా చేసేసి ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టేస్తాను. 4-5 రోజులు అయిపోయిన తర్వాత అవి మెత్తగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. అవి కలిపేసేసి వాటిని డైల్యూట్ చేసి మొక్కలకి అన్నిటికీ. ఇది కూడా ఎంత డైల్యూట్ చేయాలండి? ఇది కూడా అంతేనండి. ఒక స్టెమ్ అయితే ఒక చిన్న దానిలో పీసెస్గా చేసి అవి బాగా స్మాష్ అయిపోయిన తర్వాత అయిపోతాయి. 4-5 రోజులు అయిపోతే అవి మెత్తగా అయిపోతాయి. వాటిని ఒక 10 liters బకెట్లో వేసేసి కలిపేసి ఇచ్చేస్తాను. తర్వాత ఇది చాలా ఎండిపోతూ ఉండే మొక్కలకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి, బతికిస్తుంది. ఇది ఎందుకో ఎండిపోతుంది తెలియదు, ఒక్కోసారి మొక్కలు పాడైపోతూ ఉంటాయి కదండి, దానికి ఇస్తే కనుక బాగా పనిచేస్తుందండి, బతుకుతాయి మళ్ళీ. చాలా మొక్కలకి బతికించాను నేను. ఆ మధ్యలో దాన్ని హోల్డ్ చేసి ఆ మొక్క స్టెమ్ ని దాంట్లో పెట్టేస్తే సర్వైవ్ అవుతుంది అంటారు. అలాగే నేను వాటర్ కూడా పోస్తాను అన్నమాట. వాటర్ పోసినా కూడా బాగా వస్తుంది.